జయ శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 14వ దివ్యదేశమైన తిరుక్కుడందై సారంగపాణి దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 14వ దివ్యదేశమైన తిరుక్కుడందై సారంగపాణి పెరుమాళ్ ఆలయం తంజావూరు జిల్లాలో కుంభకోణంనకు 2 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీ తీరంనకు సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం పంచరంగ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం అతి పురాతనమైనది, విశాలమైనది. రాజగోపురం 172 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. మరో 4 చిన్న గోపురాలు కూడా ఉంటాయి. గర్భాలయంలో మూల విరాట్టు అయిన శ్రీ మహావిష్ణువు 6వ ముదన్ పెరుమాళ్లుగా ఉద్దాన శయన భంగిమలో దర్శనమిస్తాడు. లక్ష్మీదేవి కోమలవల్లి తాయారుగా కొలవబడుచున్నది. ఉత్సవమూర్తి సారంగనాథ పెరుమాళ్ళు విల్లుతో దర్శనమిస్తాడు. ఈ ఆలయ నిర్మాణం ఏనుగులు, గుర్రాలతో చేసిన రథం ఆకారంలో నిర్మించబడి ఉంటుంది. ఈ ఆలయానికి 2 ద్వారాలు ఉంటాయి. తిరుమంగై ఆళ్వార్లు ఈ ఆలయంలో మంగళాశాసనాలు జరిపారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ పొట్టమరే అనే పేరుతో ఒక ప్రసిద్ధ పుష్కరిణి కూడా ఉంటుంది. ఈ పుష్కరిణి చుట్టూ చక్రపాణి పెరుమాళ్ ఆలయం, రామన్ పెరుమాళ్ ఆలయం, వరాహ పెరుమాళ్ ఆలయం, బ్రహ్మ, సూర్య, భృగు మహర్షి ఆలయాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పాతాళ శ్రీనివాసుని ఆలయం ఉంటుంది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు భృగు మహర్షికి ప్రత్యక్షమయ్యాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల ద్వారా తెలుసుకుందాం. పూర్వము భృగు మహర్షి లేదా హేమ ఋషి శ్రీ మహావిష్ణువు దర్శనం కొరకు వైకుంఠంనకు వెళ్ళెను. అప్పుడు విష్ణుమూర్తి భృగు మహర్షి వచ్చిన విషయాన్ని గమనించకపోవడంతో భృగు మహర్షి కోపం చెంది శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద తన్నెను. ఆ తర్వాత విష్ణుమూర్తి భృగు మహర్షి పాదంలో ఉన్న 3వ కన్నును తొలగించడంతో అతనిలోని అహంకారం పోయింది. అప్పుడు అతను తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి విష్ణుమూర్తిని క్షమించమని కోరెను. భృగు మహర్షి విష్ణుమూర్తిని వక్షస్థలం మీద తన్నడంతో లక్ష్మీదేవి ఆగ్రహం చెంది భూలోకంనకు వెళ్ళిపోయింది. భృగు మహర్షి తాను చేసిన పాపానికి పశ్చాత్తాపడి మేరు పర్వతం మీద అనేక సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి యొక్క భక్తికి మెచ్చుకొని ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్ను. అప్పుడు భృగు మహర్షి లక్ష్మీదేవి తనకు పుత్రికగాను, శ్రీ మహావిష్ణువు తనకు అల్లుడుగాను అయ్యే వరమును ప్రసాదించమని కోరగా విష్ణుమూర్తి ఈ ప్రదేశంలో ఉన్న పుష్కరిణిలో ఆడ శిశువు లభిస్తుందని, ఆమె లక్ష్మీదేవి అని చెప్పి వెళ్ళిపోయాను. ఈ పుష్కరిణి వద్దకు భృగు మహర్షి వచ్చి ఈ పుష్కరిణిలో లభించిన ఆడ శిశువుకు కోమలవల్లి అనే నామకరణం చేసి పెంచి పెద్ద చేసి యుక్త వయసు రాగానే శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసి కోమలవల్లి తాయారును వివాహం చేసుకోమని కోరెను. అప్పుడు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు విల్లుతో ఈ ఆలయం వద్ద ప్రత్యక్షమయ్యి కోమలవల్లి తాయారును వివాహం చేసుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుచే స్వామికి ఇక్కడ సారంగపాణి అనే నామంతో పిలుస్తారు. ఇంతటి మహత్యం, విశిష్టత కలిగిన తిరుక్కుడందై సారంగపాణి క్షేత్రంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, 108 దివ్యదేశాల స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.